శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 24, 2025. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి చవితి, పగలు 1:11 వరకు, ఉపరి పంచమి, వారం బుధవారం, నక్షత్రం శ్రవణం, ఉదయం 7:07 వరకు, ఉపరి ధనిష్ట, యోగం హర్షణ, సాయంత్రం 4:02 వరకు, ఉపరి వజ్ర, కరణం భద్ర, పగలు 1:11 వరకు, భవ, రాత్రి 1:30 వరకు, ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 8:30 నుండి 9:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. అమృతకాలం రాత్రి 9:23 నుండి 11:04 వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం ఉదయం 11:19 నుండి 1 గంట వరకు. దుర్ముహూర్తం పగలు 11:45 నుండి 12:29 వరకు. రాహుకాలం పగలు 12:07 నుండి 1:31 వరకు. గుళిక కాలం ఉదయం 10:43 నుండి 12:07 వరకు. యమగండం ఉదయం 7:56 నుండి 9:20 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:32 నుండి 8:46 వరకు. సంగమకాలం ఉదయం 8:46 నుండి 11 గంటల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11 గంటల నుండి 1:14 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:14 నుండి 3:28 వరకు. ఆబ్దిక తిథి పుష్యశుద్ధ పంచమి. సాయంకాలం సాయంత్రం 3:27 నుండి 5:42 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:42 నుండి 8:16 వరకు. రాత్రికాలం రాత్రి 8:16 నుండి 11:42 వరకు. నిషేధికాలం రాత్రి 11:42 నుండి 12:33 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:42 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:33. సూర్యాస్తమయం సాయంత్రం 5:42. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:43. సూర్యాస్తమయం సాయంత్రం 5:49. సూర్యరాశి ధనుస్సు, చంద్రరాశి మకరం మరియు కుంభం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. వృషభ రాశి. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిథున రాశి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటక రాశి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలుంటాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగ యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు. కన్యా రాశి ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తులారాశి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృశ్చిక రాశి వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. ధనపరంగా కొంత ఇబ్బందులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు రాశి రాజకీయ ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. మకర రాశి సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయ సంబంధిత సభా సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. ఉద్యోగ యత్నాలు వాయిదా వేస్తారు. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మీనరాశి సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.